ఇప్పుడు ఒక మనిషిని కలవాలి. ఇప్పుడు మీరు నన్ను కలవడానికొచ్చారు. ఓ దారిలో రావాలి. కూర్చున్నారు, వెయిట్ చేశారు, ఇక్కడికొచ్చారు. కనీసం దేవత దగ్గరికెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి గదా! కనీసం మంత్రదీక్ష తీసుకోవడం, ఓ పూజ జేసుకోవడం, ఒక ధ్యానం జేసుకోవడం చేస్తే కనీసం ఓ ఇండికేషన్, ఒక వెలుగు కనిపించడము, యూనివర్స్ మనకేదన్నా ఇండికేషన్స్ ఇవ్వాలంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాలి. అదే లేదు. నీకు నమ్మకమే లేనప్పుడు ఇంక దేవత ఎలా దర్శనమిస్తుంది? దేవత ఎప్పుడు దర్శనం ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. కానీ మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాం? ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే చేయరు. దేవుడు లేడు, వచ్చి నా ముందు నిలబడమను, దేవుడుంటే నాకెందుకు ఇన్ని కష్టాలుంటాయి అని ఒక క్వెషన్ మార్క్ వేస్తారందరూ. అవును. దేవుడుంటే కష్టాలున్నా ఇప్పుడు అమ్మాయిని అడిగితేనే కదా అన్నం పెడుతుంది. అవును. నీకెప్పుడన్నా ఏదైనా కావాలంటే నువ్వు గుడికెళ్ళావో, నీకున్న కర్మలు పోవటానికి ఓ జపమో, తపమో, ఒక సేవో ఎవ్వరు జెయ్యరు అనమాట. ఇంక మన ఊర్లో గ్రామాలల్లో దేవాలయాలుంటాయి. కొన్ని దేవాలయాల్లో దీపం పెట్టే దిక్కుండదు. క్లీన్ జేసుకోరు, సేవ జేసుకోరు. ఒకవేళ ఇన్‌స్టంట్‌గా వెళ్లి ఎక్కడైనా హోమం జేసుకోవాలంటే, వాళ్ళు డబ్బులు లాగేస్తున్నారంటారు. మనకు షాప్‌లో సరుకులైతే ఫ్రీగా రావు. పురోహితులు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి దక్షిణలు పెట్టరు. నాకన్నీ క్యూర్ అయిపోవాలి ఇన్‌స్టంట్‌గా అనుకుంటారు. దేవుడి దగ్గర నిల్చుకొని 2 నిమిషాలు దండం పెట్టి, దేవుడా నాకిది అయిపోవాలి అంటే అది ఎలా అవుతుంది? అమ్మవారు మన తత్వాన్ని అబ్జర్వ్ జేస్తుంది గదా! మన మానవ ప్రయత్నం అనేది ఒకటుండాలి. ప్రతి వ్యక్తికి మానవ ప్రయత్నం ఉండాలి. కనీసం దర్శనం జేసుకోవాలి. గురువుల మీద మంచి అభిప్రాయం ఉండాలి. దేవత మీద నమ్మకం ఉండాలి. శరణాగతి ఉండాలి.